నమస్తే, నేను మీ జయ. ఈ రోజుల్లో అందరం ప్రపంచంతో పాటు పరుగు పెడుతున్నాం. ఈ పరుగులో మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇలా ఇన్స్టెంట్ ఫుడ్స్ని తింటున్నాం. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇలాంటి అన్ని సమస్యలకి డాక్టర్స్ అయినా, ఇంట్లో ఉండే అమ్మైనా చెప్పే ఒకే ఒక్క ఉపశమనం పెరుగన్నం. మరి మీరు రోజు ఇంటికి కొనుక్కొచ్చే పెరుగు ప్యాకెట్స్ ఎంత స్వచ్ఛంగా, కల్తీ లేకుండా ఉందో తెలుసుకోవాలి కదా. ఆ కష్టం మీకెందుకులేండి, మేమే తెలుసుకున్నాం. స్వచ్ఛంగా, ఎటువంటి కల్తీ లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న పెరుగు నందిని కర్డ్. స్వయంగా నందిని వారు గ్రామాలు తిరిగి రైతుల దగ్గర నుంచి సేకరించిన స్వచ్ఛమైన పాలని 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి బ్లాస్ట్ కూలింగ్ పద్ధతిలో ఆ వేడి చేసిన పాలని ఉన్న పలంగా చల్లార్చుతారు. ఆ తర్వాత ఆ పాలని ఫర్మెంటేషన్ కోసం ఉంచుతారు. లాక్టిక్ యాసిడ్, ఈస్ట్ ప్రోబయోటిక్స్ కారణంగా ఆ పాలు పెరుగుగా మారుతుంది. ఆ పెరుగుని ప్యాకెట్లో ప్యాక్ చేసి రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్ ద్వారా రవాణా చేస్తారు. ఇక మన ఇంటికి పెరుగు స్వచ్ఛంగా అందేలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటారు. నందిని వారు రోజుకి 15 నుంచి 16 లక్షల లీటర్ల పెరుగుని దేశ విదేశాలకి సరఫరా చేస్తున్నారు. రోజు మనం పెరుగు తినడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి కలిగే ఉపయోగాల్ని ఒక్కసారి తెలుసుకుందాం. పెరుగులోని ప్రోబయోటిక్స్ మన జీర్ణ అవయవాలకి మరియు జీర్ణానికి సహాయం చేస్తుంది. ఈ ప్రోబయోటిక్ మనలోని రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంతో పాటు మంచి నిద్రని కలిగిస్తుంది. పెరుగులో సహజంగా ఉండే కాల్షియం మరియు ఫాస్ఫరస్ వలన ఎముకలకి, పళ్ళకి దృఢత్వాన్ని కలిగిస్తుంది. పెరుగులో గుడ్ కొలెస్ట్రాల్ మన గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పెరుగులో ఉన్న ప్రోటీన్స్ మరియు గుడ్ ఫ్యాట్ బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. పెరుగు తినడం వల్ల జుట్టుకి, చర్మానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇదండి పెరుగుకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నందిని కర్డ్ తెచ్చుకోండి. స్వచ్ఛంగా, ఎటువంటి కల్తీ లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న పెరుగు నందిని కర్డ్.